మొత్తానికి ధర్మస్థలం మీద ఒక అబద్ధపు నింద వేసిన విజిల్ బ్లోవర్ గారిని ఎస్ఐటి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆడు చెప్పినవన్నీ అబద్ధాలని, తెచ్చిన స్కల్ కూడా డమ్మీ అని, తవ్వించిన చోట ఏమీ దొరకలేదని, ఈ ఇన్కన్సిస్టెన్సీస్ అంతా చూసి అరెస్ట్ చేశారు. విట్నెస్ ప్రొటెక్షన్ బొక్క అని మాస్క్ పెరికేసి ఐడెంటిటీ కూడా రివీల్ చేశారు. వీడే ధర్మస్థలాల్లో అక్రమంగా కొన్ని వందల శవాలు పాతి పెట్టించారనే ఒక అబద్ధపు నింద వేసి మనందరినీ పిచ్చోళ్ళని చేసింది. వీడి అసలు పేరు కూడా బయట పెట్టారు, సిఎన్ చిన్నయ్య అలియాస్ చెన్న. కానీ మనందరికీ తెలిసిన పేరు భీమా. ఆ భీమా అనే పేరు పెట్టిన లుచ్చా లఫాంగడే కర్ణాటక ముస్లిం యూట్యూబర్ సమీర్ ఎండి. ఆ పేరు పెట్టడానికి వెనుకున్న రీజన్ దళితుల్ని ట్రిగర్ చేయడం. జై భీమ్ కదా. అందరికంటే ఫస్ట్ జైల్లో వేయాల్సింది ఈ లుచ్చాగాన్ని. ఎందుకంటే వీడు చేసిన ఏఐ జనరేటెడ్ వీడియో వల్లే జనం అందరిలో ధర్మస్థలం మీద ఒక హేట్రెడ్ పెరిగింది. పోలీసులు వీడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. వీడితో ఎవరెవరు పని చేయించుకుంటూ ఉంటే. ఇది నేరం మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని మోసం చేసి హిందువుల నమ్మకాన్ని వంచి సనాతన ధర్మం మీద చేస్తున్న దాడి. ఒక పవిత్రమైన దేవాలయం పేరు చెడగొట్టడానికి ఇదొక ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే కాదు, ఇదొక కుట్ర. ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ. మొన్న పాకిస్తాన్ నుంచి వచ్చి పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళకి గుణపాఠంగా ఆపరేషన్ సింధూర్ అనే ఒక పెద్ద యుద్ధమే చేశామే. కానీ దేశం లోపలే ఉన్న ఈ దొంగ నా కొడుకులను ఏం చేయాలి? హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద అటాక్ చేయడం అంత ఈజీయా? అంతే ఈజీగా చేశారు. ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ వేసుకుంటూ పోతున్నాడు. ఈ కుట్రలో 13 సంవత్సరాలుగా మెయిన్ రోల్ ప్లే చేసిన మహేష్ శెట్టి తిమరుడే అనే వాడిని కూడా రీసెంట్గా అరెస్ట్ చేశారు. అయ్యో, 13 ఏళ్లగా ధర్మస్థలం మీద ప్లాన్ చేసిందంతా ఒక్కసారిగా మంచు కుర్చిపోయిందే అని కొట్టుకు చస్తున్నాడు. ఇంకోసారి హిందువుల మీద, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఎవడైనా అలిగేషన్ వేయాలని చూస్తే ఉచ్చ పడిపోవాలి. అంత కఠినమైన శిక్షలు ఇప్పుడు వీళ్ళందరికీ వేస్తేనే మిగతా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. మీరేమంటారు?